అందరికీ నమస్కారాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈరోజు ఈ యొక్క ఎన్నికలంతా కూడా ఫలితాల్ని రావడం జరిగింది. కౌంటింగ్ కూడా పూర్తయింది. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఎన్నికలైన తర్వాత ప్రజల తీర్పుని ఆమోదిస్తూ ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా అదే మరిగా వైసీపీ గెలవడం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు గెలవడం వారికి కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పక్క రాష్ట్ర ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు గెలవడం పట్ల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు రాత్రింబగళ్ళు పనిచేశారు, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు, అలాంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మరిగా పార్టీ కోసం ఎంతో అభిమానంతో ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ, పార్టీ కోసం ఎప్పటికప్పుడు ఆశీస్సులు ఇచ్చిన శ్రేయోభిలాషులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసుకుని జరిగాయని కూడా సమీక్ష చేసుకున్న తర్వాత తదుపరి రియాక్షన్ మీకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకొని మళ్ళీ ముందుకు పోతాం. నేను ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. ఎన్నికలైనాయి, ఫలితాలు వచ్చాయి. ఫలితాలని గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఉండే మనందరి బాధ్యత. అందుకనే నేను ఎన్ని చెప్పి ఏమేం జరిగాయని సమీక్షలు వచ్చిన తర్వాత మాట్లాడు. 60 లక్షల కార్యకర్తలు, వారి బలగము అందరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేసినప్పటికీ మనం ఆశించిన ఫలితం రాలేదు. ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అనే ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము. కారణాలు ఏమైనప్పటికీ ఇంకా కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం. ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అనే ఒక ఆదేశం ఇచ్చినారు. మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను, ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఒకటి వాస్తవం, గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఎంత సమర్థవంతంగా నడిపామో, ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా, ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించామో అదే పద్ధతుల్లో ఈరోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా, ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్కి ఆనాడు టీఆర్ఎస్గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్నీ చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధ ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు, మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి, ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేసినారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం, మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం. 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకుల శ్రమ, మీ అందరి పోరాట ఫలితం. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా ఇందులో ఇమిడిపోతాము. 100% ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము. మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, మాకు అడుగడుగున అండగా నిలబడ్డ మా కార్యకర్తలు ఒకవైపు, అదేవిధంగా మా నాయకులు ఒకవైపు, గత 10 ఏళ్లుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అత్యంత సహజం. చాలామంది మాకు మధ్యాహ్నం నుంచి ఉద్వేగభరితమైన మెసేజ్లు పంపుతున్నారు, బాధపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. వారందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి, స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గెలుపునైనా ఓటమినైనా
ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు